ఈ చెయ్యిలా ఎత్తలేవా? లేను. ఈ కాలిలా ఎత్తలేవా? లేను. నిన్ను చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుందిరే. పోని 20 మైళ్ళు, రాని 20 మైళ్ళు వింటేనే నాకు చెమటలు పడుతున్నాయి. ఎలా పరిగెత్తావురా? నిన్ను అమ్మో కాలు 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 అమ్మా కవితను పెళ్లి చేసుకోవడం నా జీవిత జయరా. అమ్మో చెయ్యి 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 అమ్మా అమ్మా. అవును గాని నీ ట్రయల్స్ ఎంత వరకు వచ్చాయిరా? డాక్టర్ లైన్ లో పెట్టేశాను. ఇక మిగిలింది అక్కయ్య గారి. ఆవిడ కూడా లైన్ లో పెట్టేస్తే మా పెళ్లి అయిపోయినట్టే. అమ్మో మేడం 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 వేధవ కలికాలం. ఇక్కడ ఆపో. దేశం తగలబడదు. రూపాయి కాగితాలు చిత్తు కాగితాలు అయిపోయాయి. బజార్లో సరుకు బంగారం అయిపోయింది. ఏమిటక్కయ్య తిట్టుకుంటున్నావు? చూడు బాబు, 25 రూపాయలు తీసుకుని బజార్కి వెళ్తే 4 కూరగాయలు కూడా రాలేదు. రిక్షా వాడికి 2 రూపాయలు ఇంటికి వచ్చి ఇవ్వాల్సి వచ్చింది. కవిత, ఎందుకక్కయ్య 2 రూపాయల కోసం చదువుకునే పిల్లలు పిలవడం? నేను ఇస్తాగా. నువ్వెందుకులే బాబు? అదే పర్లేదక్కయ్య, నేను ఇస్తాను. నువ్వెందుకులే బాబు? అయ్యో పడిపోయావా? అదే లేదు, ఊరికే పడిపోయినట్టుగా యాక్ట్ చేశా. ఏమిటమ్మా పిలిచావు? ఏం లేదమ్మా, రిక్షా వాడికి డబ్బులు ఇస్తామని పిలిచా. బాబు ఇచ్చేసాడులే. నువ్వు వెళ్ళవయ్యా. ఇటువకే నేను పట్టుకొస్తాను. పదవే. కవిత, కొంచెం మంచిది అమ్మా. అక్కయ్య గారు, వంకాయలు నవనవలు ఆడిపోతున్నాయి. ఎలా ఇచ్చాడేమిటి? గోపు పగిలిపోయేలా ఇచ్చాడు. ఏమిటక్కయ్య కుట్టాడా? వాడి మొహం. కిలో 6 రూపాయలయ్యా. 6 రూపాయలా? ఎందుకు? నేనైతే రూపాయికి 4 కిలోలు తెచ్చామండి. అవునక్కయ్య, ఏనపకాయలు ఎలా ఇచ్చాడేమిటి? 2 4 రూపాయలయ్యా. రూపాయికి 4 తీసుకురావచ్చు. నిజమే? చాలేవయ్యా విచిత్రం మాటలు నువ్వును. అంటే ఆయన మాటలు నువ్వు నమ్మట్లేదన్నమాట. ఇంట్లో ఏమేం కావాలో లిస్ట్ రాసి పెట్టు, ఆయన తెచ్చి పెడతారు కదండి. మరే అక్కయ్య, నువ్వు లిస్ట్ రాసు, తీసుకొస్తానో లేదు చూద్దు కానీ. కృష్ణమూర్తి, ఏం చేస్తున్నావా? ఆసనాలు వేస్తున్నాను సార్. కంటిన్యూ కంటిన్యూ. రాని రాని. రా. 400. ఆపు ఆపు. పిన్ని గారు, మీ అమ్మాయి వచ్చేసిందా? అక్కయ్య గారు, అక్కయ్య గారు. అదిగో అబ్బాయి వచ్చేసాడు. పెట్టు. మా నాయనే, లిస్ట్ లో రాసినవన్నీ తెచ్చినట్టున్నావు. అడగండి, ఒక్కొక్క దాని రేటు చెప్పేస్తాను. కందిపప్పు ఎంతయ్యా? కిలో 30. ఓకే. మరి ఎండు మిరపకాయలు ఎంత అడగరే? 14కో 15కో ఇచ్చుంటారు. 2 కిలోలు ₹1.10 పడింది. మరి చింతపండు ఎంత అడగరే? ఎంత? కిలో 20 పైసలు చొప్పున పడిందండి. నీయగా ఇచ్చాం బంగారం గాను. అంతేనాయనా అంతే. అందుకే ఒకరిని చూస్తే పెట్టబుద్ధి అవుతుంది, ఒకరిని చూస్తే కొట్టబుద్ధి అవుతుందని పెద్దలు ఊరికే అన్నారా? ఏమైనా పెళ్ళైతే నీ పెళ్ళం సుఖపడుతుంది బాబు. అమ్మాయి, నువ్వు చాలా అదృష్టవంతురాలు అమ్మా. మాకు కూడా చవగ్గా ఎవరైనా తెచ్చి పెడితే బాగుంటుంది. ఎవరో ఎందుకండి, ఈయనే తెచ్చి పెడతారు. చెప్పండి ఏమేం కావాలో. ఏమండి? చెప్పండి. 4 కిలోలు కందిపప్పు, 10 కిలోలు కుంకుడుకాయలు తెచ్చి పెట్టండి. మీకు 2 కిలోలు చింతపండు, 10 కిలోలు పంచదార. నీకు కూడా ఏం కావాలి అడుగమ్మాయి. అబ్బాయి ఏమనుకోడు. నేనేమనుకోనండి. నాకేం పెద్దగా అవసరం లేదు గాని 5 కిలోలు గోధుమలు, 20 కిలోలు కందిపప్పు, 10 కిలోలు జీడిపప్పు కావాలి. ఇదిగోండి లిస్టు. ఓకే. ఏమై మూర్తి, ఆసనాలు వేయటం మానేసి ఆడవాళ్ళతో కబులు చెప్తున్నావా? పద శవాసనం వేద్దు గాని. ఇక్కడ ఇంకా పెద్ద పెద్ద ఆసనాలు వేస్తున్నారు నాన్న. శవాసనం కన్నా పెద్ద ఆసనమా? అంటే భూతాసనం, పిశాచాసనమునా? అదేం కాదు, కాకాసనమని. కాకాసనమా? ఈ పేరెప్పుడు వినలేదే. ఆసనం ఏదైనా నీకోసం, ఆసనం ఏదైనా మీకోసం, మీ ఆశీస్సుల అక్షింతల కోసం. శబాష్ శబాష్, నీకు ఆశుగా వస్తుంది కవిత్వం. సరస్వతీదేవిని నాలిక మీదే కాపురం చేస్తుంది, అందుకే నువ్వంటే నాకు లైకింగ్. ప్రొసీడ్ ప్రొసీడ్. కవిత నా హృదయం, కవితే నా స్పందనం, కవితే నా సర్వస్వం, కవిత సమక్షం లోకం ఓ నందనవనం. కవిత తన ప్రాణం అంటున్నాడే, మరి కవిని కవిత వరిస్తుందో లేదో? సరస్వతీదేవి వరించబట్టే అబ్బాయి అంత చక్కగా కవిత్వం చెప్పాడు. నీకు కూరలు, పప్పు దినుసులు, వాటి రేట్లు తప్ప ఇంకేమీ అర్థం కాదు. వెళ్ళి నాలాగా నిక్కరు బనీను వేసుకుని శీర్షాసనం వేయి.